సో వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి నేర్చుకుందాం. సో 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా ఈ నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కార్పొరేట్ సెక్టార్లో చదువుకోవాలనుకుంటుంటారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రీగా మిమ్మల్ని బీటెక్ కోర్సును కంప్లీట్ చేపిస్తుంది. సో దీనిని మనం ఆర్జేయుకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ కింద మనకి 4400 సీట్లను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్. ఆర్జేయుకేటీ అంటే ఆల్రెడీ మీకు డెఫినేషన్ తెలుసు కాబట్టి దీని కింద 4 IIITలు అనేవి రిజిస్టర్ అయి ఉన్నాయి. అది ఒకటి ఆర్కే వ్యాలీ కడప డిస్టిక్లో ఉంది, రెండోది న్యూజివీడు మన కృష్ణా డిస్టిక్లో ఉంటుంది, తర్వాత మనకి ఒంగోలులో ఒకటి ఉంటుంది, నెక్స్ట్ వన్ మనకి శ్రీకాకుళం డిస్టిక్లో కూడా మనకి ఉంటుంది. మొత్తం 4 IIITలు ఉన్నాయి. ఈ IIITలో మనకి 6 years కోర్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ 2 yearsని పియూసీ అంటారు. నెక్స్ట్ వన్ 4 సంవత్సరాలు బీటెక్ కోర్స్ ఉంటుంది. తర్వాత దీనికి ఎలిజిబిలిటీ అంటే అర్హత ఎవరంటే 2026లో 10వ తరగతి ఉత్తీర్ణులైన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి సీట్ని ఎలా కేటాయిస్తారంటే మీకు హైయెస్ట్ స్కోర్ని బట్టి దీంట్లో మా సీట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే గవర్నమెంట్ స్కూల్లో రికగ్నైజ్డ్ స్కూల్లో అందరూ కూడా అప్లై చేసుకుంటారు. అదేవిధంగా కార్పొరేట్ సెక్టార్లోను ప్రైవేట్ సెక్టార్లోను చదివిన మా పిల్లలు కూడా అప్లై చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళకి 4% డిప్రివేషన్ స్కోర్ని యాడ్ చేస్తుంది. అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో పిల్లవాడికి 550 మార్కులు వచ్చినాయి అనుకోండి, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ పిల్లవాడు కూడా 550 మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లవాడికి ఏమవుతుందంటే 4% డిప్రివేషన్ స్కోర్స్ అనేది యాడ్ అవుతాయి అన్నమాట. యాడ్ అవటం వల్ల కంపల్సరిగా వాడు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్కోరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. అదేవిధంగా 85% ఆఫ్ సీట్లన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఏమవుతాయంటే గవర్నమెంట్ స్కూల్స్కి, తర్వాత మున్సిపల్ స్కూల్కి, తర్వాత గురుకుల పాఠశాలకి, నెక్స్ట్ సాంఘిక పాఠశాలని చెప్పేసి ఉంటే వాటిని సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అని చెప్తూ ఉంటాం, వాటికి కూడా ఈ సీట్లు అనేవి కేటాయించబడుతూ ఉంటాయి. అదేవిధంగా మనకి లోకల్, నాన్ లోకల్ అని కూడా ఉంటుంది. లోకల్లో అంటే మనం ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా లోకల్లో వస్తారు. సో వాళ్ళకి 85% ఆఫ్ సీట్లు ఉంటాయి. నాన్ లోకల్ వాళ్ళకి 5% సీట్లు ఉంటాయి. అంటే నాన్ లోకల్ అంటే ఏంటంటే రిమైనింగ్ స్టేట్స్ అనమాట. సో రిమైనింగ్ స్టేట్ నుండి అంటే రిమైనింగ్ స్టేట్లో 10th క్లాస్ చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళకి 5% మాత్రమే ఉంటాయి సీట్లు. ఓకే, నెక్స్ట్ వన్ దీనికి దరఖాస్తు చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే కంపల్సరీగా మనం దీన్ని ఆన్లైన్లోనే మనం అప్లికేషన్ చేసుకోవాలి. సో నెక్స్ట్ దీనికి ఫీజు ఎంత ఉంటుంది. సో ఇందులో మనకి తెలిసిందే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 250 రూపాయలు, అదేవిధంగా ఓసీ బీసీ అభ్యర్థులకి అయితే మీకు 450 రూపాయలు అనేది ఇందులో ఫీజు కింద కేటాయించడం జరిగింది. అదేవిధంగా మీకు ఓన్లీ ఎస్ఎస్సి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంటే కాదు, సిబిఎస్ఈ చదివిన వాళ్ళు కూడా దానికి ఈక్వల్ ఎగ్జామ్ చదివి రాసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఈ నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యమైన తేదీలు అంటే అప్లికేషన్ ఆన్లైన్లో 1/5/2026 నుంచి స్వీకరించబడతాయి. అదేవిధంగా లాస్ట్ డేటు కట్ ఆఫ్ డేటు చివరి తేదీ ఏంటంటే 30/5/26 అంటే మే నెల 30 వరకు మాత్రమే మీకు అవకాశం ఉంది ఆన్లైన్లో పెట్టుకోవడానికి. సో నెక్స్ట్ వన్ ఇందులో కూడా రిజర్వేషన్ ప్రకారం అదే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు, అదేవిధంగా ఈడబ్ల్యూసి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ప్రకారం మీకు దీంట్లో సీట్లు అనేవి కేటాయించబడతాయి. నెక్స్ట్ మెరిట్ ఇందాక చెప్పుకున్నట్లుగా మెరిట్ బేసిస్లోనే మనకి సీట్లు అనేవి కేటాయించబడతాయి. సో మనకి ఏ విధమైన ఎగ్జామ్ అనేది రాయవలసిన పని లేదు. అదేవిధంగా మెరిట్ జాబితాలు మనకి దాంట్లో మీకు మీ మెయిల్కి కానీ మీ ఫోన్ నెంబర్కి కానీ వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా దీంట్లో మనకి ఈ ఇంపార్టెంట్ డేస్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఏ రోజు అప్లై చేసుకోవాలి, ఏ రోజుకి మనం లాస్ట్ డేట్ ఉంటుంది అనేది ఒకసారి మీరు ఆ నోటిఫికేషన్ చూసి దాన్ని వెరిఫికేషన్ చేసుకుని మీరు అప్లై చేసుకుంటే మంచిది. ఇక్కడ మెరిట్ లిస్ట్ని ప్రిపేర్ చేసినప్పుడు మనకి ఈ విధమైనటువంటి క్రైటీరియా అంటే రిజర్వేషన్ ఫాలో అవుతూ దాంతోపాటుగా మనకి ఈక్వల్ మార్కులు వచ్చినప్పుడు
మనకి ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి సో ఇందులో ఉండి చెప్పినట్టుగా మీరు చూసినట్లయితే ఫస్ట్ హయ్యర్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్, ఫస్ట్ ప్రయారిటీ మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చినా చూస్తారు. నెక్స్ట్ సైన్స్, తర్వాత ఇంగ్లీషు, తర్వాత సోషల్ స్టడీస్, తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో ఈ విధమైనటువంటి ప్రయారిటీ తోటి మీకు సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది. ట్రిపుల్ ఐటీలో ఇంటిగ్రేటెడ్ కోర్స్ మాత్రమే ఉంటుంది, అంటే 6 ఇయర్స్ ఉంటుంది ఇన్క్లూడింగ్ ఇంటర్మీడియట్ అనమాట. సో ఇందులో ఫస్ట్ మీకు పీయూసీ అంటారు, అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో ఎంపీసీ బైపీసీ అనేది కామన్గా ఉంటుంది. నెక్స్ట్ వన్ బీటెక్ కోర్స్ అనేది 4 ఇయర్స్ అనేది మీకు కంప్లీట్ చేస్తారనమాట. సో ఈ ప్రీ యూనివర్సిటీ కోర్సులో అంటే పీయూసీలో మనకి ఎంపీసీ ఎంబైపీసీలు ఉంటాయని చెప్పుకున్నాం. ఇది 2 ఇయర్స్ కోర్సు. ఈ 2 ఇయర్స్లో మీరు ఏమి నేర్చుకుంటారు అంటే కొంతమందికి ఏ సబ్జెక్టులు చెప్తారు ఏంటి అనేది ఒక ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్లయితే సో ఇందులో మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, తెలుగు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బయాలజీ అండ్ ఎలిమెంటరీ బయాలజీ, ఇవన్నీ టాపిక్స్ 2 ఇయర్స్ ఎండింగ్ తర్వాత మీకు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు బీటెక్ ప్రోగ్రామింగ్లో మీకు ప్రయారిటీ ప్రకారం మీకు సీట్లు అనేవి కేటాయిస్తారు. సో ఇందులో మీకు బీటెక్ ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయంటే మళ్ళీ కెమికల్ ఇంజనీరింగ్ నూజివీడు అండ్ ఆర్కే వ్యాలీలో మాత్రమే అవైలబిలిటీగా ఉంది. సెకండ్ వన్ సివిల్ ఇంజనీరింగ్, థర్డ్ వన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఫోర్త్ వన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెసిఫికేషన్స్ అని చెప్పేసి ఉంటుంది అనుకోండి, ఏఏ టెక్నాలజీ మీద ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సిక్స్త్ వన్ ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సెవెంత్ వన్ ఏంటంటే మెకానికల్ ఇంజనీరింగ్, లాస్ట్ వన్ ఎయిత్ వన్ ఏంటంటే మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్. ఇది ఆర్కే వ్యాలీలోను న్యూజివీడ్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఈ స్క్రీన్ రికార్డు ద్వారా మనం ఏ విధంగా ఫిల్ చేయాలనేది అప్లికేషన్ చూద్దాం. సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత సో మనకు ప్రాపర్ లింక్ని క్లిక్ చేసి దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి 3 సింపుల్ మెథడ్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఫస్ట్ వన్ మీకు రిజిస్ట్రేషను, నెక్స్ట్ వన్ తర్వాత మనకి ఫీజు పేమెంట్, నెక్స్ట్ వన్ ఫీజు పేమెంట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది దాంట్లో ప్రాసెస్ విత్ అన్ని క్రైటీరియాస్తో సహా దాంట్లో ఉంటుంది. సో మనం చేయాలనుకుంటే మనం మొబైల్లో చేసేసుకోవచ్చు, లేదంటే మీరు మీ సేవా కేంద్రాలు కానీ లేకపోతే రిమైనింగ్ వాటికి అప్రోచ్ అయితే మనకి ఈజీగా ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మనకి కంప్లీట్ అవుతుంది. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే ఏపీ త్రిపుల్ ఐటీస్కి అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి, సో దాని ఫీజు అంటే గుర్తుపెట్టుకోండి ఒకసారి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి అయితే 250 రూపాయలు, బీసీ ఓసీ అభ్యర్థులకి అయితే 400 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా దీన్ని ఎలిజిబిలిటీ ఎలాగ ఉంటుంది, నెక్స్ట్ దీంట్లో సెలక్షన్ ఎలాగ ఉంటుంది అనేది నేర్చుకున్నాం. సో మా ఈ ప్రయత్నం కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ 10 మందికి షేర్ చేయండి. సో దానివల్ల మీకు ఎక్కువ మందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ కూడా వెరీ థ్యాంక్స్.